హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఒక చిన్న కథ చెప్పుదాం అనుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్? అనగనగా ఒక మర్రి చెట్టు పక్కన గరక ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడు ఈ మర్రి చెట్టు గరకను ఎక్కిరిస్తుంది. నువ్వు ఇంత గాలి వచ్చిన కింద పడతావు, అంత గాలి వచ్చిన కింద పడతావు, చివరికి ఒక చిన్న వాన వచ్చినా కానీ మట్టిలో కూరుకుపోతావు, లేవనే లేవు, నువ్వు ఉత్త వేస్ట్, అట్లా ఇట్లా. నేను చూడు ఎంత బలవంతుడునో, ఏనాడు నేను కింద పడలేదు. రోజు రోజుకి ఇంకా నాకు మండలు పెరిగిపోతున్నాయి కానీ, కండలు కండలుగా చెట్లు ఊడలు విరిగిపోతున్నాయి. నేను ఇంకా బలవంతున్నాయి కానీ నీలాగా ఎప్పుడు నేను కింద పడను అని పెద్దగా నవ్వుతుంది అనమాట ప్రతిరోజు గరకను చూసి. ఈ గరకకి ఏడుపు వస్తుంది. చిన్న గాలికి నేను కింద పడుతున్నా లేస్తున్నా, కింద పడుతున్నా లేస్తున్నా. ఈ మర్రి చెట్టు లాగా నేను ఎందుకు పుట్టలేదు దేవుడా? మర్రి చెట్టు చూడు ఎంత బలంగా ఉందో, ఇంకొక జన్మ అంటూ ఉంటే నన్ను మర్రి చెట్టు లాగానే బుట్టి అని రోజు ఏడుస్తుంది అనమాట. అయితే ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఏమైంది, ఒకరోజు బాగా గాలి వాన వచ్చిందనమాట, ఉరుములతో మెరుపులతోటి. వచ్చేసరికి ఈ మర్రి చెట్టు ఏర్లతో సహా లేచి అడ్డం పడ్డది. ఆల్రెడీ ఈ గరక ఇంత గాలికి అంత గాలికి కింద పడిపోతుంది కాబట్టి ఈ పెద్ద వానకి బురదలో పోయింది గరక. మూడో నాడు గరక ఏం చేసింది, మళ్ళీ చిన్న ఎగిరించుకుంటే పైకి వచ్చింది అనమాట. దాని తత్వమే గరక ఎంత కింద పోయినా కానీ మళ్ళీ పైకి వస్తుంది కదా, ఎంత బురదలోనైనా. మూడో రోజుకి పైకి వచ్చింది అనమాట. మూడో రోజుకి పైకి వచ్చి చూసేసరికి మర్రి చెట్టు ఏర్రతో సహా లేచి కింద పడింది. అరే, ఎప్పుడు పడలేదు ఈ మర్రి చెట్టు, ఏంది కింద పడ్డది అని చెప్పి చూసి, ఓహో నేను లేచినా కదా 3 రోజులకి, ఇది బలమైన చెట్టు కాబట్టి తొందరగా లేస్తుంది, చూద్దాం అని అనుకుందంట. ఈ గరక 5-6 రోజులు చూసింది మర్రి చెట్టుని. 5-6 రోజులు చూసినా కానీ ఈ మర్రి చెట్టు రోజు రోజుకి ఆకులు ఎండిపోవడం, దానికి ఉన్న కాత గాని పూత గాని పండు రాలిపోతుంది. ఎందుకంటే ఏర్లతో లేచి కింద పడదు కదా. రోజు రోజుకి చివరి నుంచి ఎండుకుంటూ వస్తుందట, ఆరిపోతుంది మొక్క. ఈ విషయం గరకకి తెలియక రోజు రోజుకి గరక పెద్దగా వస్తుంది చెట్టు. ఇది మర్రి చెట్టు ఎండిపోతుంది. చూసింది ఈ మోపు ఇంకా 5 రోజులు పోయింది, వారం అయింది, 10 రోజులు అయింది, 20 రోజులు చూసింది గరక. చూసి, అరే నేనే ఇంత చిన్నదాన్ని కదా, ఇంత గాలికి అంత గాలికి వస్తే కింద పడ్డ లేచిన 10 సార్లు. ఈ మర్రి చెట్టు నేను బలవంతునని ఎంతో విర్రవీగింది, నన్ను ప్రతిరోజు ఏతాళి చేసేది. మరి ఒక్కసారి పడి లేవలేదేంది అంటే, దీన్ని బట్టి చూస్తే ఏంది, గరకనైనా నేను మర్రి చెట్టు కంటే కూడా బలమైన దాన్ని. ఎందుకంటే 10 సార్లు పడ్డా నేను లేచిన, మరి నువ్వు ఒకసారి పడి లేవలేదు ఎందుకు అని అప్పుడు గరక మర్రి చెట్టును చూసి నవ్విందంట. అంటే దీనివల్ల ఫ్రెండ్స్ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, నేను బలవంతుణ్ణి, నాకు ఎదురు ఎవరు లేరు, సాటి లేరు అని ఎవ్వరం విర్రవీగాల్సిన అవసరం లేదు. దేవుడంటూ ఉంటే ఒక్క క్షణంలోనే బలహీనుడు బలవంతుడు కావచ్చు, బలవంతుడు బలహీనుడు కావచ్చు. సరేనా ఫ్రెండ్? ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.